అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, ఇక్కడ సద్గురు మూమెంట్ ఛానల్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ జ్ఞానాన్ని నాతో చెప్పిస్తున్న హనుమంతుడికి, గణపతికి, అద్భుతంగా సూర్యదేవుడికి అద్భుతంగా ఆహ్వానిస్తూ వారి యొక్క చైతన్యంతో ఈరోజు మనం జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా నిజమైన ధనవంతుడు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ నిజమైన ధనవంతుడు ఫ్రెండ్స్. ఇది అంటే నిజంగా జరిగిందండి. జరిగినది నేను ఒకసారి చదివాను, ఒక బుక్లో చదివిన దాన్ని బట్టి నాకు వచ్చిన దానితో నేను అన్వయించుకొని ఇది చెప్తున్నాను మీకు. అంటే మనం అనుకుంటాం కదా, బాగా డబ్బు సంపద ఉండేవాడే ధనవంతుడని. అలా అని మనం చెప్పకూడదండి. ఇక్కడ నిజమైన ధనవంతుడు ఎవరు అవుతారు అంటే, ధనంగా ఉండేవాడు అవుతాడా, లేనివాడు అవుతాడా, లేకపోతే ఏంటి ఎట్లా అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్, మనకు తెలుసు జనగణమన రచించిన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కు వెళ్తారంట. వెళ్ళేటప్పుడు ఆయన రాసిన గీతాంజలి పుస్తకం మనందరికీ తెలుసు. ఆయన గీతాంజలి అనే పుస్తకం రాశారు. అయితే ఆ పుస్తకంపై ప్రతిరోజు వెళ్ళి ఉపన్యాసం చెప్పేవాళ్ళనమాట. ఓ 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళి, ఒక జపాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తే 7 వరకు ప్రసంగించేవాళ్ళండి ఆ పుస్తకం గురించి ప్రతిరోజు. అయితే ఆ ప్రసంగం వినడానికి ఒక వృద్ధుడు ఎప్పుడు క్రమం తప్పకుండా వస్తుండేవారంట. సో వచ్చినప్పుడు అంటే ప్రతిరోజు వెళ్ళి వినడం అలా చేసేవాళ్ళంట. అయితే ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే ఆయన వచ్చి కూర్చున్నవారంట. వచ్చేసి చక్కగా ముందు కూర్చొని ఆయన అంతా వింటూ ఉండేవాళ్ళంట. అయిన తర్వాత రవీంద్రుడు గారు వెళ్ళిపోయిన తర్వాత రవీంద్రునితో పాటు లేచి ఆయన కూడా వెళ్ళేవాడంట. ఇలా ప్రతిరోజు జరుగుతుందంట ఫ్రెండ్స్. అయితే ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజు రోజా పూలమాలతో సత్కరించేవాడంట. రవీంద్రుడు ప్రసంగం అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అయిన తర్వాత రోజు వెళ్ళి ఒక రోజామాలతో ఆయన్ని సత్కరించి తన మడుగు తను వెళ్ళిపోయేవాడు. అయితే ఇలా ఎంత సాదాసీదాగా ఉండేదంటే ఆయన్ని, అసలు ఆయన చూస్తే ఆయన చాలా పేదవాడు, డబ్బు లేనివాడు, ఏదో వచ్చి అలా వచ్చి చూస్తున్నాడు అన్నట్టు ఉండేవాడంట. ఆయన ప్రవర్తన అంతా చాలా సాదాసీదాగా ఉండేదంట. అయితే అంటే ఎప్పుడు కూడా మనం గురువు మాట శ్రద్ధగా వినాలన్నందుకు రవీంద్రుడు చెప్పే ప్రతి మాట ఆయన శ్రద్ధగా వినేవాడంట ఫ్రెండ్స్. శ్రద్ధగా విని జీవితాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడంట. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే గురువు గాని ఏదైనా చెప్పినది విని వెంటనే వదిలేయకూడదు. ఆ చెప్పినది మనం అది పాటించాలనుకోవాలి. ప్రతిదాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకొని అవునా ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఈయన కూడా అంత సాదాసీదాగా ఉంటూ కూడా ప్రతి మాటని శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాళ్ళంట. అయితే ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవంట. ఎంత సాధారణం అంటే అది చెప్పాను కదా మీకు. అసలు ఆయన చూస్తే ఓ ఈయన పేదవాళ్ళేమో అన్నట్టు ఉండేవాళ్ళంట. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడు అంటే వల్ల మాలిన అభిమానం అంట, పిచ్చి ప్రేమ అంట. అంటే గురువు అంటే అంత ఇష్టంతో ఆయన పూజించేవాడంట. అయితే రవీంద్రుడు రోజు ఇలా ఉపన్యాసం చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలా మంది గౌరవభావంతో ఆయనకి కానుకలు అవన్నీ ఇచ్చేవాళ్ళంట. పాదాలను భక్తితో సృజించేవాళ్ళంట. ఇంకా వారి వారి యొక్క ప్రేమని
అద్భుతంగా చూపించేవాళ్ళంట ఫ్రెండ్స్. అయితే ఆత్మ జ్ఞానం అనే ఒక దాని మీద ఆయన ఉపన్యాసం ఇచ్చారంట ఒకసారి. అలా ఆత్మ జ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు ఆహ్, ఎలా జ్ఞాన పరిధిగా ఎలా ఉంటుంది? ఎంత విస్తృతం చేస్తున్నాయి? అన్నీ కూడా ఆయన అద్భుతంగా విడమర్చి చెప్పేవాళ్ళంట ఫ్రెండ్స్. అలా చెప్పేటప్పుడు ఈ ఉపన్యాసాలు జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయని తెలియకుండానే చాలా మంది వినేవాళ్ళంట. అంటే చూడండి, ఆ గురువు చెప్పిన మాటని తూచా పట్టకుండా ప్రతి ఒక్కళ్ళు వినేవాళ్ళంట. అయితే ఈయన కూడా అలాగే ఆయన చెప్పే ప్రతి మాట కూడా జీవితానికి అంత విలువైనది. అంటే మనం ఏదైనా చాలా మంది మనం చేసే తప్పేం చేస్తామంటే, ధ్యానం అంటే ధ్యానం చేస్తాం. సత్సంగం అంటే సత్సంగం వింటాం. కానీ ఏదైనా ఒక క్లాస్ వినాలంటే ముందు మనం ఏం చేస్తాం, ధ్యానం అయిపోగానే లెఫ్ట్ అయిపోతుంటాం. మనకి పనులుంటాయి కాదనట్లేదు. లెఫ్ట్ అయిపోతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, మనకి పత్రిజీ చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా వినాలి ఫ్రెండ్స్. సత్సంగం వినాలి. సత్సంగం వింటూ మంచి మంచి మాటలు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈయన కూడా ప్రతిరోజు వచ్చి ఆయనతో పాటు చాలా మంది కూడా వచ్చి ఆ ఆత్మజ్ఞానం మీద చెప్పే ప్రతి ఉపన్యాసాన్ని విని వాళ్ళ యొక్క జీవితానికి అన్వయించుకొని అద్భుతంగా ముందుకెళ్ళేవాళ్ళంట. నేను కూడా అనుకునేవాడినట. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఎంత విలువైనది కదా అని చెప్పి అపురూపంగా వినేవాళ్ళంట. ఆయన మొహంలో ఒక వెలుగు కనబడేదంట ఫ్రెండ్స్ ఆయన చెప్పినప్పుడు. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. చూడండి. మనం అంటాం కదా! శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు, సద్గురు అంట. మరి ఆయన సందీపుని మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడు గురువనమాట. ఆయన ఈ జ్ఞానం కోసం వెళ్ళేవాడు. అలాగే శ్రీరామచంద్రుడు తమ కులగురువైన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే గురువు చెప్పినది పట్టుకోవాలి. అప్పుడే జీవితంలో ముందుకెళ్తారనడానికి అలా నమ్మిన వాళ్ళలో ఈయన కూడా ఒకలంటండి. ఆ ముసలాయన అంటే ఇక్కడ ఆయనకి పేరివ్వలేదు. ముసలాయన ప్రతిరోజు రవీంద్ర ముందు వెళ్లి, ఆ ప్రసంగం విన్న తర్వాత మోకరిల్లేవాడంట. మోకరిల్లేసి చాలా అద్భుతంగా ఉందని సాదాసీదాగా మాట్లాడేసి వెళ్ళిపోయేవాడంట. ఇలా ఆఖరికి 10 రోజులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఉపన్యాసాలు అయిపోయాయంట ఫ్రెండ్స్. ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలా మంది బంగారు నాణేలు, ధనము, పండ్లు, పూలు ఇలా అన్నీ ఆయనకి సమర్పించేవాళ్ళంట. కానీ ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా ఆహ్, ఏమి ఇవ్వకుండా మర్యాదపూర్వకంగా తన ఇంటికి సందర్శించమన్నట్ట. రవీంద్రనాథ్ దగ్గరికెళ్ళి "గురువుగారు మీరు మా ఇంటికి రావాలి" అనేసి చెప్తారంట. చెప్తే రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి చాలా ఇష్టపడ్డాడు. గురువుకి అంతేనండి. శిష్యుడు ఏమిచ్చాడు అని చూడరు. ఆయన తాలూకా భక్తి భావాన్ని చూస్తారు గురువు ఎక్కువగా. అలాగే రవీంద్ర వారు కూడా ముందు నుండి ఆయన భక్తికి చాలా ఇష్టపడిన వాడే హ్మ్. ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తాడంట. సరే అయితే ఓకే. అలాగే నేనొస్తాను అని చెప్పేసి. అనగానే ఆ ముసలాయన మనస్సంట ఆనందంతో పులకించిపోతుందంట ఫ్రెండ్స్. ఇంత అందమైన ఇంత చక్కగా నాకు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకా నాకు ఆనందం నా జీవిత ధన్యం అయిపోయింది అనుకుని ఆయన సంతోషపడతారట. అయితే ఠాగూర్ గారేమో తన సహాయకుడిని పిలుస్తారట. పిలిచి ఇలా అంటారంటండి. ఈ పెద్దాయన చూస్తే చాలా ఉద్విగ్న మనస్సుల్లాగున్నాడు. చూస్తే చాలా ఎక్కువ మనల్ని ప్రేమించేస్తున్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత మనది. మనం వెళ్ళామని ఆయన ఏమైనా ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడేమో! అసలే చూస్తే ఆయన దగ్గర ఎక్కువ ఉన్నట్టు కనబడలేదు. అలాగే మనం వీలైనంత వరకు వారి పిల్లలకు కూడా ఒక 200 యెన్‌లు అంటే జపాన్ కదండీ! 200 యెన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సహాయకులకి పిలిచి చెప్తారంట. ఆ! యథావిధిగా ఆ తర్వాత ఆ ముసలాయన సాయంత్రం వస్తాడంట. 4 గంటలంటే ఖచ్చితంగా 3:30 అయ్యేసరికి ఆహ్, ఆయన రోల్స్ రాయ్స్ కారులో వస్తాడంట. వచ్చి ఆ గురువు ఉండే అతిథి గృహం ముందు
ఉంటాడు, వెయిట్ చేస్తాడంటండి. అయితే అంతకు మునుపు ఆయన 4 గంటలకు వస్తాడని ఠాగూర్ గారికి చెప్పుకున్నాడు. కానీ ఆయన భక్తి కదండీ! పావుగంట ముందే వెళ్ళిపోయి రోయిస్ రోల్స్ రాయ్ కార్ రాయ్స్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహానికెళ్తాడు. ఆయన అయితే ఆ రవీంద్రని ఆ కారులో ఎక్కించుకొని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఒక పెద్ద కొండలాగా ప్రదేశం ఉంటదంటండి. అక్కడ ఒక ఇంద్ర భవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్తాడంట ఠాగూర్ గారిని. వెళ్ళగానే వాచ్‌మ్యాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేస్తాడంట. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలా మంది పెద్ద మనుషులుంటారంట ఆయన. ఉండి అక్కడ ఆయన్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తారంట. బంగారు సింహాసనం మీద కూర్చోబెడతారంట. అక్కడ బంగారు సింహాసనం వేసి కూర్చోబెడతారట. అన్ని బంగారు పాత్రలేనంట. బంగారు పాత్రల్లో సుమారు 200 రకాల వంటలు రుచి చూపిస్తారంట. ఆయన కుటుంబం అంతా ఠాగూర్‌కు పూజ చేసినట్లు చేసి, ఆయన పాదాల దగ్గర ఆసీనులవుతారంట. ఫ్రెండ్స్, అయితే రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుందంట. ఏంటి ఈ వృద్ధుడితో అప్పుడు ఆ వృద్ధుడితో అంటారట, "మీరు నన్నెక్కడికి తీసుకొచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు?" అని అంటాడట. అంటే చూడండి, మరి రాగానే రాచమర్యాదలు, పెద్ద భవంతి, బంగారు పాత్రలో వంటకాలు, అందరూ ఫ్యామిలీ అంతా బంగారు పాత్రలతో కాళ్ళు కడగడం ఇవన్నీ చూస్తే ఆయనకి అనిపిస్తుంది, అసలు మీ ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడ ఎక్కడికో ఎందుకు తీసుకొచ్చారు? మీ ఇంటికి తీసుకెళ్ళండి, పదండి ఎళ్దాం అని అంటారు. అంటే ఆయన అంటాడంట, "ఈశ్వర్య, ఇదే నా ఇల్లండి. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావేనండి. కానీ నీ ముందు మోకరిల్లిన వాళ్ళందరూ నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్లు. నాకు 2 పెద్ద ఫ్యాక్టరీలున్నాయండి. ఇది నాదేనండి" అని చెప్తాడు. అప్పుడు ఠాగూర్‌కి ఒక్కసారి కళ్ళు ఇదయ్యి, మరి మీరింత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికొచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవాళ్ళు. అలా ఎందుకొచ్చేవాళ్ళో నేను తెలుసుకోవచ్చా? అని రవీంద్రుడు ఆయన్నడుగుతారంట ఫ్రెండ్స్. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే తెలుసా ఫ్రెండ్స్? స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. అండర్‌లైన్ చేసుకోవచ్చు మనం ఇది. భౌతిక సంపదలంటే మనము, మనము మనం సంపాదించేది వేరు. అదే వ్యక్తిత్వంగా ఉండాలనుకోక్కర్లేదు. నా దగ్గర నేనిప్పుడు పెద్ద సంపాదన పరురాలిని. ఆ సంపాదన అంతా ఇక్కడ చూపించాలని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఆయన అదే చెప్తాడు. భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. నా దగ్గర ఇంత డబ్బుంది. నేను ఆ డబ్బులో ఇదున్నాను. నేను ఎలాగో చాలామంది అలాగే కదా ఫ్రెండ్స్ చూపిస్తారు డబ్బుందంటే డాంబికం. ఆయన అది అంటాడనమాట. నా దగ్గర ఇంత ధనం ఉందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. కాబట్టి ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ మన దగ్గర డబ్బు ఎంత ఉంది అనేది కాదు. ఆ డబ్బును మనం ఎలా సద్వినియోగం చేసుకున్నాం. ఆ డబ్బుతో మనం ఎంత వివేకాన్ని నేర్చుకున్నాం అనేది ఈ ముసలాయన ద్వారా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఆయన ఠాగూర్ గారు చెప్తారు. నాకింత ధనవంతం ఉందని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఆహ్, అసలు ఇవన్నీ కూడా గర్వంగా చెప్పుకుంటే అది మూర్ఖత్వం అనిపిస్తుంది నా దృష్టిలో. ఆ ధనం ఎంత పోసినా ఆత్మ అనే ఆనందాన్ని మనం కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో మనకే తెలీదు. ఎలా ఎళ్ళిపోతుందో తెలీదు. ఎలా వస్తుందో తెలీదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. వాడు తన గురించి ఆలోచించడానికి సమయం కూడా ఉండదు. మనం చాలా దగ్గరలో వింటాం.
నా దగ్గర టైం లేదు. నేను ఇంకా ఏదో సంపాదించేయాలి, ఏదో సంపాదించాలి. ఒక ఇల్లు కొనగానే ఇంకో ఇల్లు కొనేయాలి. ఇంకో ఇల్లు కొనగానే ఇంకో ఇల్లు కొనేయాలి. ఆ ఇల్లు కలగానే ఇంకోటైపోవాలి. ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇంకా ఏదో సంపాదించేయాలన్న ఆలోచనలో ఉంటారు చాలామంది. కానీ ఆ ఆలోచనలలో వాళ్ళ కోసం వాళ్ళు ఒక గంట, ఒక గంటొద్దు ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు కూడా సమయం కేటాయించరు. మరి అంతా బావుంది కదా! తేలిపోయారు కదా! కాసేపు ధ్యానం చేసుకోవచ్చు కదా! ఆ ఆలోచన రాదు ఫ్రెండ్స్. అదే వ్యక్తిత్వం. కాబట్టి అలాగే ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి ఆలోచించడమే గానీ సమయం ఉండదు. కాబట్టి మనకి సమయం ఉన్నప్పుడు డబ్బు కోసం ఆలోచిస్తాం. డబ్బొచ్చిన తర్వాత సమయం కోసం ఆలోచించం. సమయం మనకు తెలీదు కదా ఫ్రెండ్స్. అందుకే ఆయన అలా అంటాడనమాట. "ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకేమైనా విలువుందా గురువుగారు? మీరు చెప్పండి. నేను ఈ క్షణాన్ని ఇలాగ వెళ్ళిపోతే ఈ సంపద నాతో వస్తుందా? నేను వ్యక్తిత్వంగా ఉండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తే అది నాతో వస్తుంది కదా!" అని ఆయన చెప్తాడండి. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కొని కష్టాలు కొని తెచ్చిపెడుతుంటే, మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తుంది. ఈ సంపద వాటిలో పడిపోయి, వాటి యావలా పడిపోయి, నేను ఏదైనా కష్టాలు తెచ్చుకున్నాననుకోండి, తెచ్చుకున్నప్పుడు మీరు ఇచ్చే ఈ ఆత్మజ్ఞానమే నాకు సంతోషాన్నిస్తుంది గురువుగారు. అందుకే నేనెప్పుడూ సాదాసీదాగానే ఉంటాను. నేను మీకెప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. నా జీవితమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాను. ఇప్పటి వరకు సిరి సంపదలే ధ్యేయంగా బతికానండి. నాకసలు ఏమీ తెలీదు. మీ వచ్చి 10 రోజులు విన్న ఆత్మ జ్ఞానంతో నా కళ్ళు మొత్తం తెరుచుకున్నాయి. నేనెప్పుడు కూడా మీకు కృతజ్ఞతతో ఉంటానని చెప్పి ఆయన మామూలుగా ఉండడండి. మొత్తం అంతా అసలు చాలా ఎమోషన్ అయిపోతాడనమాట. అవేవి నాకు ఈ సంపదలు ఇవేవి నాకు సంతోషాన్నివ్వలేదు. కానీ మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పొరల్ని తొలగించేశాయి. నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఒక యాచకుడిని మాత్రమే. అలా అనుకున్నప్పుడే నేను మీ జ్ఞానాన్ని నేను పూర్తిగా వినగలను. నేను నా డబ్బు, సంపద అవన్నీ కూడా నేను చూపించానంటే, నా దర్పం చూపిస్తే నాకదే గుర్తొస్తుంది తప్పితే, ఈ ఆత్మజ్ఞానాన్ని నేను పూర్తిగా వినలేకపోతాను. అందుకే మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తారటండి. చెప్పగానే ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. గురువుకెప్పుడండి ఉప్పొంగిపోతది? గురువు మాటలు విని, గురువు మాటను పట్టుకొని, ఆ శిష్యుడు ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో, అజ్ఞాన పొరలు తొలగించుకుంటాడో, అప్పుడే గురువుకి అసలైన ఆనందం ఉంటది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయిందండి. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో, అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్. సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో, అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి రవీంద్రుల వారు సంతోషంగా ఎంత సంతోషపడిపోతారంటే, "ఓ మిత్రమా" అంటారు. "ఓ మిత్రమా, నీకు సిరి సంపదల కన్నా ఆత్మ సాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువయ్యా. కాబట్టి నువ్వు నిజంగా ధనవంతుడివి." చూసారా? ఆయన ఆయనకున్న డబ్బు చూసి ఆయన ధనవంతుడు అనలేదు. "నువ్వు నిజంగా ధనవంతుడివి. నువ్వింత వ్యక్తిత్వంతో ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకొని ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమని తెలుసుకున్నావు. నీలాంటి శిష్యుడిని కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉందయ్యా. నా బోధనలకు సార్థకత చేకూరింది" అని గురువు ఒక శిష్యుని చూసి చెప్తాడు ఫ్రెండ్స్.
అంటే చూడండి. ఆయన ఇంకా ఏమంటారంటే, నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ, అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవాళ్ళు. వాళ్ళొచ్చంట భౌతిక సుఖ సంగం అంటే మేమెలా ఉండాలి, అలా ఉండాలి, ఏంటి మేమెలా ఉంటే స స సంపాదించగలం. ఇలా అడిగేవాళ్ళండి. కానీ మీరు తెలివైన వాళ్ళు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. ఎందుకు? ఆయన ఆత్మజ్ఞానంతో ఉన్నాడు. ఇంకా ఠాగూరు ఏం చెప్తున్నారంటే, మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడి ఇక్కకు పంపినట్లున్నాడు అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుంటారంట ఫ్రెండ్స్. చూసారా? ఎంత అద్భుతమంటే దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? సేవ, అణకువ, హృదయ పవిత్రత అనేవి శీల సంపదకు పునాదులుగా నిలుస్తాయి ఫ్రెండ్స్. మన దగ్గర ఎంతైనా ఉండనివ్వండి. సేవ సేవ చెయ్యడం, అణకువగా ఉండడం. ఒక కవి చెప్తారు గదా! ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఎంత హై స్టేటస్‌లో ఉన్నా కూడా అసలది మన మొహంలో కనబడకూడదు. మనం ఇంత స్టేటస్‌లో ఉన్నామనేది ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ, అలాగే అనుకువగా ఉంటూ, అలాగే ఒక కథలో, ఒక పాటలో ఒక కవి రాస్తారు కదా! మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తోంది. అలా అన్నట్టు మనం ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటూనే మన యొక్క ఎదుగుదలని పక్కన వాళ్ళకి చూపగలగాలి. సేవ చేయగలగాలి. నీకున్న దాంటిలో నీకు రూ. 100 ఉంటే రూ. 10 ఇవ్వు. అలాగే నువ్వు అణకువగా ఉండు. నీకు నా దగ్గర డబ్బుంది అని ఇష్టానికి మాట్లాడావనుకో, ఈవెన్ వాచ్‌మెన్ కూడా మనకి గౌరవం ఇవ్వడు. అణకువగా ఉండు. నీ హృదయ పవిత్రత అనేది ఇవి చూపించినప్పుడే నీ శైల సంపదకు పునాదులుగా నిలుస్తాయి. ఇవి లేకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా సాధ్యపడదు ఫ్రెండ్స్. మనం గర్వంతో ఉండి, నాకెంతుంది నేను పెద్ద బంగారం పిరమిడ్ కట్టి అందులో ధ్యానం చేస్తాను అంటే, అలా కాదు కదా ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా ఉండాలంటే ముందు మనం నేర్చుకున్నదేంటి? క్షమాపణ, కృతజ్ఞత, అలాగే శరణాగతి. లేదు నా దగ్గర డబ్బుంది నేను శరణాగతి అవ్వను అంటే, నీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేదు అని అర్థం ఫ్రెండ్స్. ఈ గుణాలను ఎవరైతే పెంపొంచుకుంటారో, ఇది పెంపొందించుకునేందుకు చిత్తశుద్ధిగా ఎవరు ప్రయత్నం చేస్తారో రైట్ ఫ్రెండ్స్, అప్పుడు తప్పక భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనసులో దుర్గణాల అలజడంతా తగ్గి హృదయం శాంతిస్తుంది ఫ్రెండ్స్. అంతే కదా! మనం ఎప్పుడైతే ఇవన్నీ చదువుతామో, ఈ ఆత్మజ్ఞానాలు వింటామో, మన మనసులో ఉన్న దుర్గుణాల అలజడంతా తగ్గిపోతుంది. తగ్గిపోయి హృదయం శాంతిస్తుంది ఫ్రెండ్స్. హృదయం ఆ విధంగా నిష్కలంగా రూపొందితే మనలో దివ్యత్వపు ఉనికి స్పష్టమవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ దివ్యత్వపు ఉనికి స్పష్టమవుతుందో, ఆ ఉనికి మన జీవనంలో కూడా వ్యక్తమవుతుంది. మనం అద్భుతంగా మన జీవనాన్ని మనం ముందుకి తీసుకెళ్ళగలం ఫ్రెండ్స్. దివ్యత్వానికి స్వార్థం ఉండదు. కనుక అది ప్రతి మాటలోను, ఆచరణలోను, ఆలోచనలోను బహిర్గతమవుతూ ప్రపంచానికి అందుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకువగా ఉండాలి. సేవా తత్పరత, వీలైనంత వరకు సేవ చెయ్యాలి. హృదయ పవిత్రతతో ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉండేటప్పుడు మన దివ్యత్వానికి స్వార్థం లేకుండా ఉండేటప్పుడే అది ప్రపంచానికి అందుతుంది. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే మాంస నేత్రాలతో చూసే వాళ్ళకు గురువు ఒక శరీరం మాత్రమే. మనోనేత్రంతో చూసే వాళ్ళకు గురువు పరబ్రహ్మ యొక్క సాకారం ఫ్రెండ్స్. అందుకే గురువు సర్వజ్ఞుడు, గురువు దైవజ్ఞుడు. మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు ఫ్రెండ్స్. గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. మనం ఆ గురువుని పట్టుకోవాలి.
సరిగ్గా ఆయన చెప్పింది వినాలి. చెప్పిన దానిని పాటించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? జీవితంలో కరువనేది ఉండదండి గురువుంటే. గురువు యొక్క చూపు శిష్యుడి జీవిత నౌకకు బలమైన చుక్కాని. గురువు యొక్క మనసు మమతానురాగాల మాగాని. సంకెళ్లతో బందీ అయిన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువు ఒక్కడే ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ అగమ్య గోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువు ఒక్కడే. ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఆ గురువు అనే ఆయన్ని ఆ ముసలాయన పట్టుకున్నాడు. గురువు రవీంద్రనాథ ఠాగూర్‌ని. పట్టుకొని ఆయన చెప్పిన జీవిత సత్యాలను 10 రోజులు సాదా సీదాగా ఎళ్లి విన్నాడు. వినగానే ఆయనకి అర్థమైపోయింది. ఇవేవి శాశ్వతం కాదు. ఈ సంపదలు శాశ్వతం కాదు. ఏవి శాశ్వతం కాదు. మనతో పాటు వచ్చేవి పరమానందమైన ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ కోసం మనం సేవ చేయాలి. అనుకువగా ఉండాలి. హృదయ పవిత్రత ఉండాలని ఆయన తెలుసుకున్నాడు ఫ్రెండ్స్. అందుకే ఇది నేను మీకు ఈరోజు చెప్పాలని అనిపించింది. ఇంత అద్భుతంగా నాతో ఈ జ్ఞానాన్ని చెప్పించిన హనుమంతుడికి మరొకసారి కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ విషయంలో ఏదైనా మాట్లాడాలనిపిస్తే, ఇంకా ఏదైనా చెప్పాలనిపిస్తే వెల్కమ్ అండి. చెప్పచ్చు. మాస్టర్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే సెషన్ ఎండ్ చేస్తాం. మాస్టర్ సెషన్ ఎండ్ చేస్తారా? మణిమాల మాస్టర్ మాస్టర్ సెషన్ ఎండ్ చేసుకుందామా? క్వశ్చన్స్ లేవా? థ్యాంక్ యూ మాస్టర్.